హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజంలోని ఇంకొక మెకానిజం గురించి, ఇంకొక రక్షక తంత్రం గురించి చెప్పుకుందాం. అదేంటంటే రేషనలైజేషన్. రేషనలైజేషన్ అంటే మనకి మిస్టేక్స్ కానీ, ఫెయిల్యూర్స్ కానీ, రిజెక్షన్స్ కానీ మనకి ఎదురైనప్పుడు మనకి వాటికి అసలు కారణాలని కాకుండా మనకి కంఫర్టబుల్గా అనిపించే రీజన్స్ని వెతుక్కుని మనం సాటిస్ఫై అవుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే రేషనలైజేషన్ అంటే మన తప్పుకి, ఒక తప్పుకి సరైన జస్టిఫికేషన్ కాకుండా వేరే దాన్ని మనం కంఫర్టబుల్గా అనుకోవటం అన్నమాట. ఒక తప్పుకి సరికాని జస్టిఫికేషన్ ఇవ్వటం అన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేషనలైజేషన్లో మనం దాన్ని మనకి పాజిటివ్గా ఉపయోగించుకుంటే మన బిహేవియర్కి, డిప్రెషన్కి, యాంగ్జైటీ వెళ్లకుండా, మనం ఎమోషనల్గా షాక్ అవ్వకుండా మనం టెంపరరీ రిలీఫ్ అనేది ఈ రేషనలైజేషన్లో ఇస్తుంది. కానీ అదే పదే పదే ఉపయోగించామనుకోండి, మన తప్పును మనం యాక్సెప్ట్ చేయకుండా ఈగోతో వెళ్ళినప్పుడు మనకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక అతను స్టూడెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయింది తన ప్రిపరేషన్ని, దానికి ప్రిపరేషన్లో వీక్నెస్ ఉన్నాడు, ప్రిపరేషన్ సరిగ్గా చేయలేదనేది యాక్సెప్ట్ చేయకుండా పేపర్ టఫ్ వచ్చింది, టీచర్ సరిగ్గా నాకు చెప్పలేదు అని పక్కన వాళ్ళ మీద నింద వేసేయటం అన్నమాట. అలాగే మనం జాబ్ సర్చింగ్లోకి వెళ్ళినప్పుడు, మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినప్పుడు మనం బయటకు వచ్చి ఆల్రెడీ అక్కడ రికమెండేషన్ క్యాండిడేట్ ఉన్నాడు, అక్కడ జాబ్స్ అన్నీ రికమెండేషన్ వాళ్ళకి ఇస్తారంట అని తన ప్రిపరేషన్ తక్కువ ఉందనేది చెప్పకుండా ఇట్లా పక్కన వాళ్ళ మీద దాన్ని నెపం నెట్టేయటం అన్నమాట. ఇట్లాంటివన్నీ టెంపరీగా ఆ ఈగోని హర్ట్ చేయకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. కానీ అదే నిజం అనుకుని మనం కూడా చెప్పుకుంటే, మన మనసులో కూడా దాన్నే చెప్పుకుని అదే నిజంగా మనం ప్రవర్తిస్తే మన లైఫ్లో ఎదుగుదల అనేది ఉండదు, సెల్ఫ్ అవేర్నెస్ ఉండదు, రెస్పాన్సిబిలిటీ ఉండదు, తప్పును యాక్సెప్ట్ చేయలేని ఈగోనెస్ పెరిగిపోయి ప్రాబ్లంను ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఎక్కువగా వస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చేసిన పనికి జస్టిఫికేషన్ ఇవ్వటం కాదనమాట, కరెక్షన్ ముఖ్యం. ఎక్కడ తప్పు చేసాము, ఏం చేసామని. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక తప్పు చేసినప్పుడు దానికి తెలివైన జస్టిఫికేషన్ ఇవ్వటం కాదు కావాల్సింది. ఒక తప్పు చేసినప్పుడు దానికి ప్రయత్నించినప్పుడు దాని ప్రాసెస్లో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి, ఆ మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేసి దాన్ని నెక్స్ట్ ఓవర్కమ్ కాకుండా చూసుకుంటే మనం లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, సైకలాజికల్ ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి ఉపయోగపడింది. అది కాకుండా మన ఈగోని హర్ట్ చేయకుండా నేను చేసిందే కరెక్టు, నేను చెప్పేదే రైటు, వాళ్ళు చెప్పేది రాంగ్, వాళ్ళు చెప్పటం వల్ల ఇది అయింది, వీళ్ళు నాకు సరిగ్గా చెప్పకపోవటం వల్లనే నేను ఫెయిల్ అయ్యాను, అక్కడ రికమెండేషన్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టే నాకు రాలేదు అనేది ఎప్పుడు పక్కన వాళ్ళ మీద ఏదో ఒకటి నెపం నెట్టేసి నా తప్పు ఏమీ లేదు అని కామ్గా కూర్చుంటాడు అన్నాడు. అలా కూర్చోవటం వల్ల ఎప్పుడు ఆ మిస్టేక్స్ ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి, అతను హార్డ్ వర్క్ పెరగదు, రెస్పాన్సిబిలిటీ ఉండదు, లైఫ్లో సక్సెస్ అనేది ఉండదన్నమాట. కాబట్టి వీటి వల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కానీ, ఇక మెంటల్గా ప్రాబ్లమ్స్ కానీ, ఇక రకరకాల ప్రాబ్లమ్స్ బారిన పడుతూ ఉంటాడు అన్నమాట. కాబట్టి తెలివైన సమాధానం చెప్పడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్, సరైన సమాధానాన్ని తెలుసుకుని మనం మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళటం ఉపయోగం. కానీ మిస్టేక్స్ అంటే అదేమో పనిష్మెంట్ కాదు. మిస్టేక్స్ వల్ల మనం ప్రిపరేషన్లో ఎక్కడ తప్పు చేసామో నెక్స్ట్ ఆ తప్పు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మనం తీసుకుని ముందుకెళ్తే ఆ మిస్టేక్స్ అనేవి రిపీట్ కాకుండా ఉంటాయి. కాబట్టి
దీన్ని పాజిటివ్గా తీసుకుని ఇంకొకరి మీద నెపం నెట్టకుండా మన మీదే వేసుకుని మనం క్లారిటీ తెచ్చుకుని ఎక్కడ మిస్టేక్స్ జరిగినాయి, ఏ ప్రిపరేషన్లో మిస్టేక్ జరిగింది, ఎంతవరకు జరిగింది ఏంటనేది మనం అవేర్నెస్ కల్పించుకుని తెలుసుకుంటే దాని నుంచి మనం ముందుకెళ్ళి సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి.